హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేబెట్టి. మొన్న దాచపల్లి ప్రాంతంలో మరొక ఇద్దరు ఎరువుల షాపుకు సంబంధించిన వ్యాపారాలు ఐపీతో కలకలం రేగింది. దాచపల్లి ప్రాంతం ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి నక్సలిజానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం గత కొన్ని రోజుల నుంచి మిర్చి పంటకి మంచి ఎక్స్పోర్ట్ దిశగా ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతంలో వాణిజ్య పంట మిర్చిని బాగా పండిస్తూ ఈ ప్రాంతం మార్కెట్ యార్డు ఏసీలతో కలకల్లాడుతున్నటువంటి ఈ ప్రాంతం ఈ రోజున ఐపీఎల్కి కేంద్ర బిందువుగా మారుతున్నందుకు బాధపడాల్సిన పరిస్థితులు ఈ రోజున మన ప్రాంతంలో ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎరువుల షాపుకి సంబంధించిన వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉంటూ 30 సంవత్సరాల నుంచి ఆర్థికంగా లాభపడుతూ ప్రతి సంవత్సరం లాభాలు ఆర్జిస్తూ ఒక్కసారిగా కనిపించకుండా పోవటం వెనక ఉన్నటువంటి అసలు మర్మాన్ని గుర్తించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఉంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు ఐపీ పెట్టడం మూలాన ఈ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాలు ఈ రోజున చిన్నాభిన్నమైపోయింది. డబ్బు కష్టపడి సంపాదించి ₹1 వడ్డీ వస్తుందనే ఆశతోటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ రోజున వీళ్ళందరినీ మోసం చేసి పారిపోవటం అనేది దుర్మార్గమైన చర్య. తప్పనిసరిగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది, ప్రభుత్వాల పైన కూడా ఉంది. ఇది ఈ ప్రాంతంలో చాలామంది మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఎవరికి డబ్బుగా వడ్డీకి ఇవ్వాలన్నా సరే పుట్టని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజున మన ప్రాంతంలో అందరి దగ్గర డబ్బు ఉండదు. డబ్బు ఉన్న వ్యక్తి ఎవరైతే డబ్బు అవసరం ఉన్న వ్యక్తికి వడ్డీకి ఇవ్వటం మూలాన తన అవసరం తీరుతుంది, ఇతనికి వడ్డీ వస్తుంది. ఇలా నడుస్తూ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక్కసారిగా ఎక్కడైతే డబ్బు అవసరం ఉన్న చోట డబ్బు పుట్టడం మానేస్తుందో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ప్రజా జీవితం కావచ్చు చిన్న భిన్నమైపోతుంది. దీనిని నివారించాల్సిన బాధ్యత ఈ రోజున యంత్రాంగం పైన. వీళ్ళు 25 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగం సంబంధించినటువంటి షాపుల్లో ఉన్నప్పుడు వీరికి అప్పులు ఎందుకైనాయి అన్నది గుర్తించాలి. లేకపోతే వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోవటం మూలాన వీరికి రావాల్సిన బాకీలు రాకపోవటం మూలాన ఉన్న ఆస్తులు స్థిరాస్తులుగా ఉండటం మూలాన ఈ రకమైన చర్యలు తీసుకున్నారా అన్నది లోతుగా పరిశీలన చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇలా పోవటానికి కారణం వెతికినప్పుడు ఆ కారణాన్ని 10 మందికి తెలియచేసి అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి సమస్య మూలాలు కనుగొనాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మూలాలు కనుగొంటేనే దాని పరిష్కారం కూడా ఆలోచించగలం. అయితే వీళ్ళు కూడా ఇలా పోవటం అనేది తప్పు. వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు వీరికి ఇవ్వాల్సినటువంటి వాటిని అన్ని ఎవరైతే అప్పులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టేసి వారికి చూయించేసి వారికి అప్పచెప్పేస్తే సరిపోతుంది తప్పితే అలా కాకుండా ఇలా పారిపోవటం అనేది దుర్మార్గమైన చర్య. ఈ ప్రజా ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుంది. ఇలా చేసిన ప్రతి వ్యక్తికి ప్రజా ఉసురు తగులుతుంది. మేము చూసాం, ఆ గ్రామాల్లో కావచ్చు, పక్క గ్రామంలో కావచ్చు, కొన్ని సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆస్తి అయితే ప్రజలకు ఎగ్గొట్టారు, కానీ కుటుంబాలు చిన్నాభిన్నమై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూసాం. ప్రజా ఉసురు కష్టపడి సంపాదించిన వాడి యొక్క సొమ్ముని ఎవడైతే దోపిడీ చేయాలనుకుంటాడో వాడికి భగవంతుడు అనేది శిక్ష వాడికి బతికుండగానే పడుతుంది. కొన్ని సంఘటనలు మేము మా కళ్ళారా చూసాం కూడా. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలి అనే ఆలోచన వచ్చింది అంటే వాడి నాశనాన్ని వాడు కోరుకున్నట్టే అన్నది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు దాచపల్లి ప్రాంతంలో ఇంకా చాలా జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు, ఎప్పుడు ఎవరు ఏ షాపుకి తాళం వేస్తారో అని. దీని అంతటికీ మెయిన్ కారణం వ్యవసాయ రంగం చిన్నాభిన్నం అవ్వటం. గత 4-5 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో వస్తున్న అప్పులు, వ్యవసాయ రంగంలో పడుతున్నటువంటి నష్టాల మూలాన ఈ ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది అనుకున్నారు రైతు పోతే మాకెందుకు, వ్యవసాయం పోతే మాకెందుకని చాలామంది అనుకున్నారు. కానీ ఆ వ్యవసాయం పోతే రైతు దగ్గర తగిలినటువంటి నష్టం దెబ్బ వీళ్ళకి బంగారపు కొట్లోళ్ళకి కావచ్చు, లేకపోతే ఎరువుల కొట్లోళ్ళకి కావచ్చు, వడ్డీలకి ఇచ్చిన వాళ్ళకి నొప్పి పుట్టింది. ఒకసారి ఆలోచించండి, అసలు వీడి పంట నష్టం వస్తే వాడికి నొప్పి పుట్టటమైంది ఎక్కడో సిటీలో ఉండి వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాడికి. అంటే ఇదంతా సైకిల్ సిస్టమ్. ఈ సైకిల్ సిస్టంలో మన మోటార్ సైకిల్కి టైర్లో గాలి ఉండాలి, ఇంజన్లో పెట్రోల్ ఉండాలి, బ్రేకులు సరిగా ఉండాలి, యాక్సిలేటర్ వైర్ సరిగా ఉండాలి, తోలే మనిషి
మందు వేయకుండా ఉండాలి. ఇలా అన్ని సమంగా ఉన్నప్పుడే బైక్ ముందుకెళ్తుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా సరే బైక్ యాక్సిడెంట్కి గురవుతుంది. అలానే ఈ వ్యవస్థ ఈ సర్కిల్లో రైతు వ్యవసాయం అనే సర్కిల్లో ఏ ఒక్కళ్ళు దెబ్బతిన్నా, ముఖ్యంగా రైతు అనేవాడు దెబ్బతింటే మిగిలిన అన్నీ పడిపోతాయి. మన బండికి గాలి గనక లేకపోతే బండి ఎలా ముందుకు కదలదో, కనీసం ఇంజిన్లో ఆయిల్, పెట్రోలు లేకపోతే ఇంజిన్ చెడిపోయినా సరే గాలి ఉంటే నెట్టుకొని పోవడానికైనా అవకాశం ఉంది. కానీ చక్రాల్లో గాలి లేకపోతే నెట్టుకొని పోవడానికి కూడా అవకాశం ఉంది. అలానే వ్యవసాయ రంగంలో రైతు అనేవాడు దెబ్బతింటే ఇన్ని వ్యవస్థలు పతనం అవుతాయి అన్నదానికి ఇవే నిదర్శనాలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఐపీఎల్ చూడాల్సిన పరిస్థితి వస్తుందో, ఎంతమంది ప్రజల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఏ క్షణాన ఎవడొచ్చేసి ఐపీ బోర్డు తిప్పేస్తాడని. ఇది చాలా మందికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళందరూ ఒత్తిడి తీసుకుని వస్తే నిజంగా డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నవాడు వాడికి రావాల్సినవి అందుబాటులో రానేళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదేమైనా దాచపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పోలీస్ యంత్రాంగం ఇలా ఐపీఎల్ పెడుతున్న వ్యక్తుల్ని తక్షణమే తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా వారిని శిక్షించిన రోజున సామాన్య ప్రజలు అనేది సంతోషంగా జీవించగలరు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని, మరొక ఐపీ రాకముందే వీరికి శిక్ష పడ్డట్టయితే మరొక వ్యక్తికి భయం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందడుగేసి ఇప్పుడు జరిగినటువంటి 2 ఐపీ సంఘటనలకు సంబంధించిన వ్యక్తుల్ని తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకొని వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే వీరి మీద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకొని వచ్చేసి బాధితులకి న్యాయం చేయాలని కోరుకుంటూ, ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఆలోచించండి. వ్యవసాయ రంగం పతనం అయితే ఎన్ని రంగాలకి దెబ్బ తగులుతుందో. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం, మనం సంతోషంగా ఉందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.